కారాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన పరిగి పురపాలక సంఘం చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. చైర్మన్ గా ముకుంద అశోక్, వైస్ చైర్మన్ గా కళ్ళు ప్రసన్న లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 15 వార్డులకు 9 టీఆర్ఎస్ కైవసం చేసుకోగా 6 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో చైర్మన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీంతో పరిగి పురపాలక సంఘం నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు నూతన మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నూతనంగా ఏర్పడ్డ పరిగి పురపాలక సంఘం తొలి చైర్మన్ గా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తూ ఎమ్మెల్యే సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తారని కొత్త చైర్మన్ అశోక్ అన్నారు. మరి మొన్ననే జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో మరి నూతనంగా ఏర్పడ్డటువంటి పరిగి మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళ ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. మరి పార్టీ ఆదేశాల మేరకు ముకుంద అశోక్ కుమార్ గారిని చైర్మన్గా, ప్రసన్న లక్ష్మి గారిని వైస్ చైర్పర్సన్గా పార్టీ నిర్ణయించింది. మరి ఇరువును కూడా ఇవాళ అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళ పరిగి గ్రామ పంచాయతీగా ఉండడం, మరి గత సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి నూతనంగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, పరిగి కూడా మున్సిపాలిటీగా ఏర్పడడం మొట్టమొదటి ఎలక్షన్ జరిగింది. మరి మున్సిపాలిటీగా ఏర్పడంగానే గౌరవ మున్సిపల్ ఐటీ మంత్రివర్యులు 15 కోట్ల రూపాయలు కూడా పరిగికి నిధులు ఇవ్వడం, మరి అలా పరిగిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా అందరు కౌన్సిలర్ల సహకారంతో అన్ని వార్డులలో మరి మొన్న ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేర్చి మౌలిక వసతులు, మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఇంకా అన్నీ కూడా ప్రారంభించుకొని ఖచ్చితంగా పరిగిని మంచి ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తాం. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే పల్లె ప్రగతి పెట్టి ఇలా గ్రామాలు ఏ రకంగా అయితే మంచిగా అభివృద్ధి చేసినామో ఇవాళ పట్టణ ప్రగతి కూడా పెట్టబోతున్నారు. నేరుగా మున్సిపాలిటీకి నిధులు ఇచ్చి మున్సిపాలిటీలు అభివృద్ధి చేయాలని మొన్ననే ప్రభుత్వం ప్రణాళిక చేసింది. తప్పకుండా పరిగిలో అన్ని కులాలను తీసుకొని ఖచ్చితంగా ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చి విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది. ఈ అభివృద్ధి పదంలో మా మహేష్ అన్న ఆధ్వర్యంలో మా కౌన్సిలర్లు అందరి సమక్షంలో అందరం కలిసి పరిగి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో చేస్తామని మేము చెప్తున్నాం.